నేను ఏ టైంలో ఫీవర్ కి టాబ్లెట్స్ వేసుకోవచ్చు అని ఒక రీల్ ఏదో చూసాను. మీది 100.5 degrees మీకు దాటకపోతే మీకు అసలు ఆ టాబ్లెట్ అవసరం లేదు. 100 లోపల ఉండే టెంపరేచర్ ఆ బ్యాక్టీరియా గానీ ఏదైనా కిల్ చేయడానికి మీ బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం లాగా ఫీవర్ అనేది క్రియేట్ చేస్తుంది, టెంపరేచర్ పెంచుతుంది. దాన్ని మీరు టాబ్లెట్ వేసి సప్రెస్ చేస్తే మీ బాడీ ఎక్కడ ఫైట్ చేస్తుంది? 100.5 దాటే కొద్ది ఏంటంటే పిల్లల్లో సీజర్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది, ఫిట్స్ కామన్ గా. అంటే సో ఇలాంటి కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి పారాసెటమాల్ యూజ్ చేయొచ్చు. అది 100.5 దాటితే. 100.5 దాటకపోతే మీరు పారాసెటమాల్ ఇవ్వద్దు. ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వాలి. ఓఆర్ఎస్ సెల్ కాదు, ఓఆర్ఎస్ ఇవ్వాలి. ఓఆర్ఎస్ సెల్ అనేది అది మీ పిల్లల్ని ఇంకా డిహైడ్రేట్ చేస్తుంది. పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కాదు, ఎవరికి ఇవ్వద్దు. WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ సొల్యూషన్ మాత్రమే వాడాలి. కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, రాగి జావా, సూప్స్, వెజిటేబుల్ సూప్స్ లాంటివి ఇచ్చి వాళ్ళని హైడ్రేటెడ్ గా ఉంచి తినేయమని ఫోర్స్ చేయొద్దు. ఫుడ్ పెట్టేస్తే బాడీ ఎక్కడ ఫైట్ చేస్తుంది? ఆ బాడీని సపోర్ట్ చేసి 2 days లో హ్యాపీగా రికవర్ అయిపోతారు పిల్లలు.